హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. ప్లీజ్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. ఇలాంటి బిర్యానీ బాక్సులు కానివ్వండి, దాని ప్లెయిన్ బాక్స్ ఇంట్లో కనుక ఉంది అనుకోండి, దీని అనవసరం అని చెప్పేసి పడేయకండి. ఈరోజు దీన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. బ్యాక్ సైడ్ తిప్పేసేసి కొంచెం చాకుని కనుక వేడి చేసామనుకో మనకి ఈజీగా మధ్యలో అనేది ఇలా హోల్ లాగా అయితే చేసుకోవచ్చండి. తర్వాత ట్యాప్ ఉంటుంది కదా, మన కిచెన్లో ట్యాప్ ఉంటుంది కదండి, మన గిన్నెలు కడిగే ట్యాప్. ఆ ట్యాప్కి ఇలా పెట్టేసుకున్నామే అనుకోండి, ఇలాంటి స్క్రబ్బర్స్ మన గిన్నెలు కడుగుకున్న వెంటనే స్క్రబ్బర్స్లో వాటర్ సోపులో పెట్టేసామనుకోండి, స్క్రబ్బర్స్లో వాటర్ సోప్ అనేది ఈజీగా అరిగిపోతుంది కదా. ఇలా కనుక బాక్స్ కనుక పెట్టేసామనుకోండి, అక్కడ మనం గిన్నెలు కడుక్కున్న వెంటనే స్క్రబ్బర్స్ వేసుకోవచ్చు. అలాగే మనం టూత్ బ్రష్లు కూడా వాడుతూ ఉంటాం కదా, అదైతే అక్కడైతే వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రేజర్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇవేంటి అంటే కొంచెం వాటర్ తగిలిన అనుకోండి, కొత్తది అయినప్పటికీ కూడా కొంచెం తుప్పు పట్టడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి షార్ప్ కూడా ఉండకుండా ఒక్కసారికి పాడైపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా వాటర్ తగ్గడం వల్ల. అలాంటప్పుడు దీన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా తుప్పు పోవాలి, ఎట్ ద సేమ్ టైం బ్లేడ్ షార్ప్గా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్ తోటి ఒకసారి బాగా రబ్ చేసేసండి. రబ్ చేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటాయి కదండి, హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు కనుక ఉంచేసేసి తీసేసామనుకోండి, బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం తుప్పు ఏదైతుందో ఆ తుప్పు అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ని అయితే తీసుకున్నాను. దానిలో టూత్ పేస్ట్ ఉంటుంది, టూత్ పేస్ట్ని అయితే తీసేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే తీసేసుకున్నాను. దానిలోని విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, సేమ్ విమ్ లిక్విడ్ ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కనుక వేసామనుకోండి, రెండు బాగా కలిసిపోతాయండి. మనకి ఇలాంటి వాష్ బేసిన్స్ వైట్వి ఉంటాయి కదండి, బాత్రూంలో కానివ్వండి లేదంటే వాష్ ఏరియాలో కానివ్వండి, ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ వైట్ ముఖ్యంగా డల్గా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా టూత్ పేస్ట్ విమ్ లిక్విడ్ కదా వేసి క్లీన్ చేసామనుకోండి, సేమ్ ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మన ట్యాప్స్ కానివ్వండి లేదంటే ఇలాంటి వైట్ వాష్ బేసిన్స్ కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. డల్ షేడ్ అనేది అయితే లేకుండా ఉంటుందండి. వీక్లీ వన్స్ కనుక ఇలా మీరు వైట్ వాష్ బేసిన్ ఇలా టూత్ పేస్ట్ క్లీన్ చేశారనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇంకొంచెం అయితే మిగిలి ఉంటుంది కదండి మనకి, ఇందాక చేసుకున్నది ఒక స్పూన్ అయితే చేసుకున్నా, ఆ కొంచెం మిగిలిన దాన్ని కూడా ఇలా వైట్ కమోడ్గా ఉంటుంది కదా, కమోడ్లో కూడా వేసేసి క్లీన్ చేసామనుకోండి, బ్రష్ కొట్టేసామనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. మనం బ్రష్ చేసినంతసేపు కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరే లైక్ ఇవ్వండి. మీరే లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా స్వెటర్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ స్వెటర్స్కి ఉన్న మైనస్ ఏంటి అని అంటే, మన చలికని వేసుకుంటాంలే కానివ్వండి, దీనికి పాకెట్ అండ్ జేబులు అనేవి ఉండవు కదండి. మనం మార్కెట్కి కానీ వెళ్ళాలి అనుకోండి, మనీ చేతిలో పట్టాల్సుకున్న అవసరం ఉంటుంది కదా, అలా ఇబ్బంది పడకుండా ఉండాలి. చేతిలో కాకుండా ఇలా పాకెట్ లాగా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఇలాంటి సాఫ్ట్ క్లాత్ బ్యాగ్స్ అయితే వస్తాయి కదా గోల్డ్ షాప్లో కొన్నప్పుడు, ఆ సాఫ్ట్ క్లాత్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో పిన్నిస్ పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఈజీగా లోపలనే పర్స్ అయితే తయారైపోతుందని మనీ పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలానే అడుగును బటన్ ఏదైతుందో అడుగు బటన్ పెట్టుకోకుండా కనుక పెట్టేసుకున్నాం మనకి తీసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. మీరు కావాలి అంటే అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా పిన్నిస్ కూడా అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడైతే కళ్ళ జోళ్ళు వాడుతూనే ఉంటారు, హెడ్ ఏక్ కానివ్వండి లేదు అంటారా మనకి సైట్కి కానివ్వండి. అలాంటప్పుడు మనకి స్పెట్స్ బాక్స్లో అనేది ఒక చిన్న కాటన్ క్లాత్ అయితే వస్తూ ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ క్లాత్ కనుక ఇన్ కేస్ మిస్ అయింది అనుకోండి, క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. కొంచెం బ్లర్గా కనిపిస్తున్నప్పుడు ఇంట్లో పర్ఫ్యూమ్స్ అనే ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటాయి కదా, ఆ పర్ఫ్యూమ్ను అటు ఇటు 2 సైడ్లు జల్లేసేసి ఆ తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్తో కానివ్వండి లేదంటే సాఫ్ట్ క్లాత్ కాటన్ ఏదైనా ఉంది అనుకోండి, కాటన్ చీరలు కానీ అలాంటి వాటితో కనుక క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది, బ్లర్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయని, అనవసరమైన ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, మన పనులు సులువుగా ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక దియాని అయితే తీసుకున్నాను, దానిలో ఒక ఒత్తి పెట్టేసుకున్నాను. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్ని కొంచెం అయితే వేసేసుకున్నాను. లవంగాలు ఉంటాయి కదా, లవంగాల్ని పైన దాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసి వేసేసుకున్నానండి. దానిలోనే మనకి కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం కూడా ఇలా నలిపేసి వేసేసుకున్నాను. నూనె వేసేసుకుని నిమ్మ నూనె ఉంటుంది కదా, నిమ్మ నూనె అయితే ఇంకా బాగా అయితే వర్క్ అవుతుందండి ఈ టిప్కి. అండ్ అలానే దీనిపైన కూడా కొంచెం అయితే నేను కాఫీ పౌడర్ని అయితే వేసేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా,
చల్లగా ఉంటుంది కదండి. మనం అన్ని డోర్స్ వేసుకుంటాం వల్ల మనకి కొంచెం రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తున్నా లేదు అంటారు. దోమలు కూడా ఎక్కువ ఉంటాయి కదండి ఈ కాలంలో. చంటి పిల్లలు ఎవరున్నారు వాళ్ళు పద్దాకలు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, వాటర్ కింద పడేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మన రూమ్ అనేవి కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఏ రూమ్ అయితే మీకు బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ రూమ్లో కనుక మీరు డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఈ దీపం కనుక పెట్టేసారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మనకి వెలుగుతుంది అంతసేపు కర్పూరం స్మెల్ ప్లస్ కాఫీ పౌడర్ ఘాట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అదే సేమ్ టైం ఆ ప్లేస్లోకనే దోమలు కూడా అయితే లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రూ పౌడర్ ఉంటుంది. బ్రూ పౌడర్ని ఒక పావు స్పూన్ అయితే తీసుకున్నాను. దానిలోనే వాటర్ కొంచెం కలిపేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం, మన గ్యాస్ స్టవ్ కొన్నిసార్లు నాన్ వెజ్ వండినా కానివ్వండి, లేదంటే ఆ పిండి వంటలు వండినా కానివ్వండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది, ఇంకొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. మనం వాటర్తో క్లీన్ చేయకుండా ఆయిల్ మరకులో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఇలా కాఫీ పౌడర్ కలిపిన వాటర్ కనుక వేసేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తానికి ఇలా పాత క్లాత్తో కనుక అప్లై చేసి ఆ తర్వాత టిష్యూతో క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా మనం ప్రతిసారి వాటర్తో క్లీన్ చేసామంటే కూడా మన స్టవ్ అనేది పాడైపోతుంది, దానికి ఛాన్స్ అయితే ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలాంటి సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేసి మన గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ స్టవ్ త్వరగా పాడకుండా అయితే ఉంటుందండి. చూసారా నేను కాఫీ పౌడర్ వాటర్తో వేసి క్లీన్ చేసినా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఆయిల్ మరక లేకుండా అంటే బ్యాడ్ స్మెల్ ఏది కూడా లేకుండా ఉంటే ఈ ఘాటు స్మెల్ మనం నైట్ కనుక చేసి పడుకున్నామనుకోండి, బొద్దింకలు అనేవి వచ్చేవి కూడా ఈ ఘాటు స్మెల్కి కాఫీ పౌడర్ ఘాటు స్మెల్కి బొద్దింకలు అనేవి కూడా లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాపుచినో కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారా అయితే ది బెస్ట్ టిప్ అండి, ఇది ఖచ్చితంగా చెప్తాను. మనం బయట మాత్రమే క్యాపుచినో తాగుతూ ఉంటారు, ఇంట్లోనే ఒక చిన్న బాటిల్తో మనం క్యాపుచినో కాఫీ తయారు చేసుకోవచ్చు అండి. ఎలాంటి మిషన్స్ అయితే అవసరం, దానికి ఒక బాటిల్ ఉంటే సరిపోతుంది. చిన్న బాటిల్ తీసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కాఫీ పౌడర్ అలాగే పంచదార మీ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలండి. ఎన్ని కప్స్ మీరు కావాలనుకున్నారు అన్ని క్వాంటిటీ తగ్గట్టు వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక వేసేసుకొని బాటిల్ని బాగా షేక్ చేసేసండి. మనకేంటంటే ముందు క్యాపుచినో కాఫీకి ముందు ఫోమ్ అనేది ఎక్కువ వస్తూ ఉండాలి కాబట్టి బాగా షేక్ చేశారనుకో మనకి బాటిల్కి ఫోమ్ అనేది వచ్చేస్తుందండి. చూసారా ఫోమ్ అనేది ఫామ్ అయిపోయింది కదా. తర్వాత మీకు కాఫీ కప్ తీసుకొని కాఫీ కప్లో నేను ఫోమ్ అని వేస్తున్నాను కదండి. ఆ తర్వాత మీరు వేడి పాలు ఏదైతే తీసుకొని వేడి పాలు తీసేసుకొని దీనిపైన వేసేస్తాను. కొంతమంది ఏంటి అంటారా, పైన మనకి చాక్లెట్ సిరప్ ఉంది అనుకోండి, చాక్లెట్ సిరప్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పైన కొంచెం కాఫీ ఫ్లేవర్ని యాడ్ చేశానండి. అండ్ అలాగే టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ ఒకసారి ఇలా అన్నామే అనుకోండి మంచి షేప్ కూడా అయితే రెడీ అయిపోతుంది. అండ్ సేమ్ టైం నేనేం చేశానంటే పైన కొంచెం పాలపైన మేగడ వేసుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇందాక చెప్పినట్లు చాక్లెట్ సిరప్ కూడా వేసేసుకొని ఒకసారి టూత్ పిక్ ఎలా అన్నా అనుకో మంచి మనకు బయట తాగినట్లే సేమ్ ఇది కనుక మన రిలేటివ్స్ కానీ మన హస్బెండ్కి కానీ సర్వ్ చేసామనుకోండి ఫుల్ టేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచిగా మనకి ఇంట్లోనే క్యాపుచినో ₹2 రెడీ అయిపోతుంది. ఈ టిప్ ఎవరైనా ట్రై చేయండి. కాఫీ లవర్స్ ఎవరు ఉన్నారంటే మీరు 100% సాటిస్ఫై అవుతారు. ₹2 మన కాఫీ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి క్యాప్సికమ్ రైస్ని సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం 2 స్పూన్స్ నెయ్యి అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అంటే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ కూడా కొంచెం వేసేసి ఫ్రై చేసుకున్నామండి. ఆనియన్స్ అనేవి ఈజీగా అయితే మగ్గిపోతాయండి. పిల్లలు అనేవి క్యాప్సికమ్ అసలు తినరు కదండి. అలాంటప్పుడు ఈ సింపుల్గా ఈ రెసిపీ కనుక ట్రై చేశారనుకోండి పిల్లలు ఇది అడిగి మరీ చేయించుకుంటారండి. మనకి బిర్యానీ కంటే కూడా ఇదే సూపర్గా ఉందమ్మా అని ఖచ్చితంగా మీతో అయితే చెబుతారు. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. దానిలోనే ముందుగానే కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ కూడా వేసేసి క్యాప్సికమ్ బాగా మగ్గిపోవాలండి. అందుకు మగ్గిపోవడానికి ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కూడా చాలా కొంచెం అయితే సాల్ట్ వేసాను. చూసారా ఆయిల్ అనేది సెపరేట్ అయింది. ఈ టైంలో మనకి ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కారం కనుక వేసేసి ఫ్రై చేసుకోవాలి. నేను మసాలాలు కూడా చాలా కొంచెం వేసేసానండి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే ఉడికించి పక్కన పెట్టేసుకున్నట్టు వైట్ రైస్ ఉంటుంది కదా, రైస్ని కూడా వేసేసి నేను ఇక్కడ బిర్యానీ రైస్ వాడానండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చండి. ఈ టైంలో మీరు ఒక సాల్ట్ చెక్ చేయండి కలిపేసుకునేటప్పుడు. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నేను జీడిపప్పును ఏం చేశాను సపరేట్గా వేయించి పైన వేసేసానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి పిల్లలకి ఇవన్నీ సూపర్గా ఏం చేస్తారు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ అలా అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్ కూడా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే కూడా అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.